హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వన్ మోర్ మై మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? అబ్బా, మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడైతే నేను వంట చేస్తూ ఉన్నాను. నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, మా ఊర్లో జాతర అనేసి. జాతర అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేను నాన్ వెజ్ చేసుకుంటా ఉన్నాను చాలా ఇంట్రెస్ట్గా. ఎందుకు అంటే కనుక ఇంకా దాదాపుగా నాన్ వెజ్ తినక వండక కూడా ఇంట్లో 20 రోజుల పైన అవుతుంది. ఇంకా గుడి రీసెంట్గానే ఓపెన్ అయిందని చెప్పాను కదా. ఇంకా కలశ ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కూడా జరగడం వల్ల ఇంకా ఊర్లో నాన్ వెజ్ ఎవ్వరు కూడా 21 రోజు వరకు తినకూడదని చెప్పారనమాట. అందుకే ఎవ్వరు కూడా తినలేదు. ఇంకా పండగ అయిపోయింది అంటే జాతర అయిపోయిన నెక్స్ట్ డే చేసుకోవచ్చు అనేసి చాటింపు వేయించారు. జాతర అయిపోయాకైతే ఇంకా ఇంట్లో నాన్ వెజ్ చేసుకుంటూ ఉన్నాం. అంటే దాదాపుగా 21 రోజు అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో ఈరోజు కలర్ రైస్కి ఎక్కువగా ఓటింగ్స్ అయితే పడ్డాయి అనమాట. అంటే మా వారు అలాగే మా పిల్లలు కూడా ఈరోజు కలర్ రైస్ చేయమని చెప్పారు, అంటే పలావ్. ఇంకా అదైతే నేను పలావ్ చేసేసాను. ఇంకా వైట్ రైస్ తినాలనిపించింది నాకైతే. ఇంకా ముగ్గురు కూడా కలర్ రైస్ అన్నందుకు ఇంకా నేను వాళ్ళ కోసం అయితే కలర్ రైస్ చేశాను. కలర్ రైస్ మొత్తం స్టవ్ మీదే పెట్టేసి ఇంకా నీళ్ళన్నీ పోసేసుకొని ఆ తర్వాత రైస్ కుక్కర్లో పెట్టుకున్నాను. చాలా బాగా అయింది కలర్ రైస్. ఇంకా తర్వాత అయితే ఇక్కడ మటన్ అయితే చేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు చేసినా కూడా కుక్కర్లోనే పెట్టుకుంటాను, తొందర ఉడుకుతుంది అనేసి. ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, జల్దీ ఉడకదు కాబట్టి కుక్కర్లో పెట్టేసుకుంటాను అనమాట. మటన్ చేయడంలో మనకంటే తోపు ఎవరు లేరు అనే ఫీలింగ్ అనమాట నాది. ఎందుకంటే నేను చాలా బాగా చేస్తాను, చెప్పుకోవడం కాదు కానీ మా ఆయన కూడా అంటూ ఉంటారు, చాలా బాగా చేస్తావు నువ్వు చికెన్ కన్నా మటన్ అంటూ ఉంటారు అనమాట. ఇంకొక సైడ్ అయితే మటన్కి పెట్టేసుకొని ఇంకా నాన్ వెజ్ చేసుకుంటే కంపల్సరీగా అయితే జొన్న రొట్టె అలాగే చపాతీ ఏదో ఒకటి ఉండాలి. ఇంకా నేనైతే ఎక్కువగా రొట్టె చేసుకోనిలేండి, అందుకే చపాతీ అయితే పెట్టుకున్నాను. ఇంకా ఆ లోపు కూడా మటన్ కూడా ఉడికిపోయింది అనమాట. దాదాపుగా 8 విజిల్స్ ఏమో పెట్టుకున్నాను. చాలా ప్రాసెస్ అయింది ఈసారి, ఎందుకు ఉడకలేదు తొందర. 8 విజిల్ తర్వాత అయితే ఉడికింది. ఇంకా అన్నీ చేసేసుకొని తిన్నాం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.